ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ వారి పర్యటనలు విజయవంతం అయితే రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తాయి. వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతం అయిందని ప్రభుత్వం ప్రకటించింది. రేవంత్ తన గురువు చంద్రబాబు బాటలో నడవకుండా వాస్తవాలకు దగ్గరగా ఉంటే సీఎంగా ఆయనకు, రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది. ప్రస్తుతానికి రేవంత్ ఫారిన్ టూర్ సక్సెస్ అయిందని అనుకోవచ్చు. తెలంగాణ సీఎం విదేశీ పర్యటనపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇలా ఎవరు చేసినా అభినందించవలసిందే. ఏ ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా కేవలం ప్రచారం కోసం కాకుండా రాష్ట్రానికి మంచి జరగాలన్న లక్ష్యంతో ఆయా విదేశీ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తలను కలిసి తమ వద్ద కూడా పెట్టుబడులు పెట్టాలని కోరితే, వారిలో కొందరైనా అంగీకరిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. రేవంత్ విదేశీ పర్యటన ద్వారా సుమారు 35,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులను ఆకర్షించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం పరిస్థితులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. అయినప్పటికీ ఈ మేరకు పెట్టుబడులు తేగలిగితే గొప్ప విషయమే. అవన్నీ సాకారం అయితే అభినందించవలసిందే. గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా వంటి 1-2 దేశాలకు పెట్టుబడుల నిమిత్తం వెళ్లి వచ్చిన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటనలు చేసి పెట్టుబడులు తీసుకురావడానికి యత్నించారు. కేటీఆర్ వద్దే ఐటీ, పరిశ్రమల శాఖలు ఉండేవి. ఆయన హయాంలోనే ఫార్మా సిటీ ఒక రూపుదిద్దుకుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో, ఆదిభట్ల మొదలైన ప్రాంతాల్లో కొత్త కంపెనీని నెలకొల్పడానికి కృషి జరిగింది. దీనికి ముందుగా హైదరాబాద్లో ప్రాథమిక సదుపాయాల కల్పనకు కేసీఆర్ ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇచ్చింది. రింగ్ రోడ్డుకు కనెక్టివిటీని బాగా పెంచింది. హైదరాబాద్ పశ్చిమ భాగంలో కానీ, ఇటు వరంగల్, విజయవాడ రూట్లో కానీ కొత్త వంతెనలను భారీ ఎత్తున చేపట్టి వాహనాల రాకపోకలకు చర్యలు తీసుకుంది. ఐటీ రంగానికి విశేష ప్రాధాన్యత ఇచ్చింది. వీటన్నిటి ఫలితంగానే గత శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్ పరిసరాల్లో మొత్తం దాదాపు అసెంబ్లీ సీట్లన్నింటినీ బీఆర్ఎస్ స్వీప్ చేసిందన్న విశ్లేషణ ఉంది. అదే టైంలో గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ బాగా దెబ్బతినడం, ఎమ్మెల్యే అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత, కేసీఆర్ వ్యవహార శైలి వంటి వాటి కారణాల వల్ల ఆ పార్టీ అధికారం కోల్పోయింది. తదుపరి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్ తొలుత కొంత తొందరపాటు ప్రకటనలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం, దాన్ని ఆయా చోట్ల ఏర్పాటు చేస్తామని అనడంతో ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ యాక్టివిటీ బాగా దెబ్బతింది. తదుపరి రేవంత్ కొన్ని దిద్దుబాటు చర్యలను తీసుకున్నారు. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చే యత్నం చేశారు. ఆ కృషిలో భాగంగా ఎన్ఆర్ఐ పెట్టుబడులను ఆకర్షించడానికి అమెరికా, దక్షిణ కొరియా టూర్ పెట్టుకున్నారు. దాదాపు 10 రోజుల ఈ టూర్లో సుమారు 50కి పైగా సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. అమెరికాలోనే 19 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇవి కార్యరూపం దాల్చితే 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. దీని ప్రభావం హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థపై పాజిటివ్గా ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్లో భారీ విస్తరణకు ముందుకు రావడం శుభపరిణామం. అలాగే అమెజాన్తో సహా ఆ సంస్థలు పెట్టుబడులు పెడతామని అంటున్నాయి. వీటిలో స్వచ్ఛ్ బయో అనే సంస్థపై కొన్ని విమర్శలు వచ్చాయి. అది సీఎంకి సంబంధించిన వారి కంపెనీ అని కొన్ని ఆరోపణలు వచ్చాయి. అయినా పర్వాలేదు, ఎవరి కంపెనీ అయినా పెట్టుబడి పెట్టి 10 మందికి ఉపాధి కల్పిస్తే సంతోషించవలసిందే. అయితే ఒప్పందం చేసుకున్న కంపెనీలన్నీ నిజంగానే పెట్టుబడులు పెడతాయా అన్న చర్చ లేకపోలేదు. ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25% నుంచి 50% మొత్తం వచ్చినా ప్రయోజనకరమే. కాకపోతే రేవంత్ తన గురువు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడిచి ప్రచారానికి ప్రాముఖ్యత ఇస్తే అది ఆయనకి నష్టం జరగవచ్చు. 2014 టర్మ్లో చంద్రబాబు నాయుడు విశాఖలో పెట్టుబడుల సదస్సులు పెట్టి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చేవారు. తీరా చూస్తే అదంతా ప్రచారార్భాటమేనని ఆ తర్వాత వెల్లడైంది. ఆ పరిస్థితి రేవంత్ తెచ్చుకోకూడదు. అమెరికా టూర్ ద్వారా ఏదో 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్న పబ్లిసిటీ ఇచ్చుకోకుండా వాస్తవంగా ఎన్ని ఒప్పందాలు కుదిరితే వాటినే, అంటే 32,000 కోట్ల పెట్టుబడులు అని అధికారికంగా ప్రకటించడం మంచిదే. దానివల్ల రేవంత్ విశ్వసనీయత పెరుగుతుంది. నిజానికి వైఎస్ రాజశేఖర టైంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాలు ఒక ప్లాన్ ప్రకారం అభివృద్ధి అయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన మాట వాస్తవమే. అయినా ఆ రోజుల్లో మాట్లాడితే లండన్ చేస్తా, డల్లాస్ చేస్తా అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వల్ల వాటి సీరియస్నెస్ కొంత పోయిందని చెప్పాలి. ఇప్పుడు అదే పాటలో రేవంత్ కూడా భారీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తన హయాంలో ఒక నగరం నిర్మించానని చెప్పుకోవాలని ఆయన ఉబలాట పడుతున్నారు. నిజానికి సిటీల నిర్మాణం ఎవరి వల్ల కాదు. అందులోనూ ప్రభుత్వాలు అసలు అలాంటి ప్రయత్నాలు చేయడం సరికాదు. ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ప్లాన్ చేయాలి కానీ అన్నీ తామే నిర్మిస్తామని
దాన్ని రియల్ ఎస్టేట్ మోడల్లో తీసుకొస్తామనంటే ఎక్కువ సందర్భాల్లో అది విఫలమైంది. తాజాగా రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ను న్యూయార్క్ సిటీగా మార్చుతానని అంటున్నారు. ప్రత్యేకించి ఫ్యూచర్ స్టేట్ అనో ఫ్యూచర్ సిటీ అనో చెప్పి 4వ నగరాన్ని నిర్మిస్తానని అంటున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం వృద్ధి చేయడంలో భాగంగా ఆ మాటలు అని ఉంటే పెద్దగా తప్పు పట్టక్కర్లేదు. కానీ తన ప్రభుత్వమే ఆ వ్యాపారం చేస్తుందని చెప్పి రియల్ ఎస్టేట్ రంగంలో దిగితే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంత ప్రోత్సాహకరంగా లేదన్నది మార్కెట్ వర్గాల విశ్లేషణగా ఉంది. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. రేవంత్ టూర్ కేవలం రియల్ ఎస్టేట్ టూర్గా కాకుండా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచే పరిశ్రమల స్థాపన టూర్గా విజయవంతమైతే అభినందించవచ్చు. ఈ టూర్ సఫలమైందా లేదా అన్నది తేలడానికి మాత్రం కొంత టైం పడుతుంది.